బిగ్ బాస్ హౌస్లో అర్ధరాత్రి దువ్వాడ మాధురి, తనూజ, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు. అయితే దువ్వాడ మాధురితో పవన్ కళ్యాణ్ అన్నాడు, కన్ఫెక్షన్ రూమ్లో ఏదైతే వీడియో నాగార్జున గారు చూపించారో అలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు అండి. అయినా ఇంత పెద్ద రియాలిటీ షోలో అలా ఎలా మాట్లాడతారండి? ఇంత పెద్ద స్టేట్మెంట్ అలా ఎలా పాస్ చేస్తారు? నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చాడు మాధురికి. ఇంతలో మాధురి కలుగజేసుకొని, అది కాదు పవన్ కళ్యాణ్, నేను ఏది చూశానో అదే మాట్లాడాను. ముఖ్యంగా రమ్య చెప్పింది కాబట్టి దానికి నేను మాట్లాడాను అంటే, ఈలోగా తనూజ, అదేంటి మాధురి గారు, రమ్య చెప్పింది మీరు విన్నారు, మీరు కూడా మాట్లాడారు కదా, ఆ వీడియో నేను కూడా చూశాను, ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి. డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి నువ్వు రీతుతో మాట్లాడుతున్నావు, సో దానివల్ల నీకు బ్యాడ్ అవుతుంది, సో మాట్లాడొద్దని చెప్పిన అమ్మాయి అదే ముక్క మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది, ఫీల్ అవుతున్నారు బయట అంటే మా తప్పును మేము సరిదిద్దుకునే వాళ్ళం, కానీ ఆమె అలా చెయ్యకుండా ఇంత పెద్ద రియాలిటీ షోలో ఏదో ఇద్దరం తప్పు చేసినట్టు, అంతేకాకుండా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది ఏమైనప్పటికీ ఈరోజు రమ్యని తప్పకుండా నామినేషన్ చేస్తాను, ఎందుకంటే రమ్యకి నోటి దూల ఎక్కువైపోయింది కాబట్టి అలా మళ్ళీ ఏ అమ్మాయిని కూడా అనడానికి భయపడాలి అంటూ తనూజ అయితే దువ్వాడ మాధురికి చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ రమ్యకి ఈరోజు నామినేషన్లో దూల తీర్చాలనుకుంది తనూజ. మరి మీరేమంటారో అనేది ఒక కామెంట్ చేయండి.